హెయిర్ గ్రోత్ గురించి. ఇది వరకు 100 మగవాళ్ళకి బాల్డెడ్ ఉంటే 10 లక్షల మందిలో ఒక్క ఆడామకి ఉండేది. ఇప్పుడు అది ఎలా ఉందో మీకు తెలుసు అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి దాని గురించి మాట్లాడతారు సార్. హార్మోన్ బ్యాలెన్స్గా ఉంటే ఆడవాళ్ళకి వెంట్రుకలు మూతి మీద రాకుండా అమెరికా, యూరోప్లో విమెన్ షేవ్ మోర్ దెన్ మెన్. మీరు ఇంకొక హార్డ్ హిట్టింగ్ క్వశ్చన్ అడిగారు సభలో, బెడ్రూమ్లో బాత్రూమ్ ఎందుకురా? నాకు అర్థం కాదు. నిద్రపోయే చోట మీరు టాయిలెట్ కట్టుకుంటున్నారు. మీరందరూ చేస్తున్నది తప్పు అని చెప్పట్లేదు, దారి మార్చుకోవాలి, వైజ్ఞానికం కాదు. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర మెన్షన్ చేస్తారు సార్ హెయిర్ గ్రోత్ గురించి. అందులో ఒక ఫ్యాక్ట్తో మాట్లాడుతుంటే సడన్గా ఇట్లా తగిలింది నాకు ఒకేసారి. అంటే ఇది వరకు 100 మగవాళ్ళకి బాల్డెడ్ ఉంటే 10 లక్షల మందిలో ఒక్క ఆడామకి ఉండేది. ఇప్పుడు అది ఎలా ఉందో మీకు తెలుసు అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి దాని గురించి మాట్లాడతారు సార్. లేదు, మన హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వటం ఒకటి, పౌష్టికాంశాలు మన వీర్య కణాలు, అండాణువుల గురించి అక్కడి నుంచి మొదలవుతుంది మీ కేశ సంపద. సో హార్మోన్ బ్యాలెన్స్గా ఉంటే ఆడవాళ్ళకి వెంట్రుకలు మూతి మీద రాకుండా తల మీద వస్తాయి. ఇప్పుడు మీకు తెలుసా బ్యూటీ పార్లర్లు ఎన్ని ఉన్నాయో? అంటే ఆడవాళ్ళ మూతి మీద మీసాలు తీసుకునేది ఒక పెద్ద కసరత్ అది. రైట్. అమెరికా, యూరోప్లో విమెన్ షేవ్ మోర్ దెన్ మెన్. అంతే కదా. ఇప్పుడు ఏదైనా పార్టీస్కి వెళ్తున్నామంటే ఊరికి వెళ్ళాలి, ఫస్ట్ అక్కడికి వెళ్ళి వస్తారు. ఇది విషయం. సో హార్మోన్ బ్యాలెన్స్, టెస్టోస్టెరోన్, ఎస్ట్రోజన్ అని 2 ఉన్నాయి. అది ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో వేరే వేరే ప్రమాణంలో ఉంటుంది. అది సూక్ష్మంగా ఉంటుంది. నానోగ్రామ్ కూడా కాదు, పీకోగ్రామ్ లెవెల్స్ అది మెయింటైన్ అవుతూ ఉండాలి. సూక్ష్మ సమతులనం. రైట్. ఆ బ్యాలెన్స్ని ఇలా చేస్తే ఇలాంటి పనులు జరుగుతాయి. మీరు పాలు తాగటం ఆపు చేయండి, మాంసాహారం తీసేయండి, అందులో ఉన్న చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. సో మీరు ఒక 3 సంవత్సరాలు ఇలా మీ ఆహారంలో మంచి పట్టుతో సాధన చేస్తే ఈ ఇబ్బందులు తొలగిపోతూ వస్తాయి. అంటే మీరు పాలు, కాఫీలు, టీలు తాగుతుంటామంటే ఇంక ఇది ఇలాగే ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది, ఏ ఇబ్బందులు లేవు. బ్యూటీ పార్లర్కి వెళ్ళండి, IVF సెంటర్లో ఎక్కువ చేసుకోండి, అదే లైఫ్ స్టైల్ అయిపోతుంది. అదే కదా అయింది. దాన్ని వైభవీకరిస్తున్నారు. అదే సార్, దాని ప్రాబ్లం కనబడట్లేదు కాబట్టి అది కామన్ అయిపోయింది. అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా నాకు భయం వేస్తుంది, కానీ నాకు కామన్ ఉండేది ఇన్ని రోజులు. అదే ఇప్పుడు నాకు IVF సెంటర్ చూస్తే భయం, లోపల వణుకు. అంటే 4 years బ్యాక్ ఇక్కడ చూడలేదు సార్ నేను పర్సనల్లీ. ఇప్పుడు లాస్ట్ 3-4 years నుంచి ఎంత హెవీగా కనబడుతున్నాయి అసలు. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కార్పొరేట్స్. వాళ్ళు ఏ దాన్నైనా చాలా తీసుకొచ్చేస్తారు అనమాట. ఇప్పుడు చూసారా, మనది ఇండియాలో మారుమూల పల్లెల్లో పిజ్జాలు, బర్గర్లు తింటున్నారంటే ఏంటి? అది ఎక్కడో అమెరికాలో పుట్టిన కంపెనీ మన మారుమూల గ్రామాల్లో పిజ్జాలు ఆర్డర్లు చేస్తున్నారంటే ఏంటి? దిస్ ఇస్ కార్పొరేట్ కల్చర్. అది డెవలప్మెంట్ చూసేవాళ్ళకి అది డెవలప్మెంట్. సో హాస్పిటల్ ఎక్కువైతే అది డెవలప్మెంటా? ఇన్ఫ్యాక్ట్ ఎక్కడైతే ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయో అది నిజంగా వెనుకబడిన ప్రదేశం, అవైజ్ఞానికమైన ప్రదేశం. డాక్టర్ని చూడకుండా ఉండేవాడు గొప్పవాడు. స్కోప్ ఉందంటారా సార్ అట్లాంటి రోజుకి? నేనున్నాగా. మీరు ఇంకొక హార్డ్ హిట్టింగ్ క్వశ్చన్ అడిగారు ఒక సభలో, ఏమని, బెడ్రూమ్లో బాత్రూమ్ ఎందుకురా అని. సరే, బెడ్రూమ్లో బాత్రూమ్ ఎందుకు? ఎంత వైజ్ఞానికం అది. నాకు అర్థం కాదు. నిద్రపోయే చోట మీరు టాయిలెట్ కట్టుకుంటున్నారు అంటే ఏంటి? మీరు మూత్రం పోసేదాన్ని పట్టుకోలేక రాత్రి 3-4 సార్లు లేచి టపక్కని పక్కనే ఉండాలని కట్టుకుంటున్నారు. 25-30 సంవత్సరాల యువకులు రాత్రిపూట మూత్రం కోసం 2-3 సార్లు లేస్తున్నారు. చాలా కామన్ అది. అదైపోయింది సార్. ఇప్పుడు నేను రాత్రి పడుకుంటే పొద్దున వరకు లేవన్నా. నేను అదే ప్రాబ్లం అనుకునేవాడిని.
లేవకుండా ఉండడం ప్రాబ్లం అనుకుంటున్నా. ఐఎమ్ సారీ బట్ నేను అదే అనుకున్నాను సార్. అంటే అలా రాత్రి ఖచ్చితంగా లేస్తాను అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా, అదే అది కరెక్ట్ పద్ధతి ఏమో అనుకునేవాడిని. అంటే ఊర్లలో చూస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కానీ వెళ్తే ఇంటి బయట వాష్రూమ్ ఉంటుంది, మొత్తం గుమ్మం బయట. అంటే అంత ఆలోచన రీతుల్నే మార్చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి రూమ్లో బాత్రూమ్ టాయిలెట్ ఉంటేనే మీరు అటాచ్డ్ వాష్రూమ్, ఒక కామన్ వాష్రూమ్, ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉండాలి. సో మనం మారిపోయాం. అంటే మన ఆలోచన విధానాలనే మార్చేస్తున్నారు కార్పొరేట్ వాళ్ళు. సో ఇది విషయం మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. నేనేమి మీరందరూ చేస్తున్నది తప్పు అని చెప్పట్లేదు, దారి మార్చుకోవాలి, వైజ్ఞానికం కాదు. మన పూర్వీకులు చేస్తున్నది కొన్ని అంశాలు చాలా వైజ్ఞానికంగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెంచుకొని తినే ధాన్యాల్ని మన ఆహారం కాదు అని ఎలా మారాము? వీళ్ళందరూ వచ్చి చెప్పటం వల్ల మారాము. మనం వాళ్ళని నమ్మాము, గుడ్డిగా నమ్మాము అని చెప్తున్నాను. కొద్దిగా ఓపెన్ చేసి కళ్ళు ప్రశ్నలు అడగండి. అంతవరకే నా ధర్మం. రైట్. నేను మీరు మారేదానికి పర్యాయం ఉంది. హాస్పిటల్కి వెళ్ళటమే జీవితం కాదు. పిల్లల్ని పుట్టకముందే రోగాలు తయారు చేస్తున్నామంటే సంథింగ్ ఈజ్ రాంగ్ కదా. సో దానికి పర్యాయంగా ఏం చేస్తే మనం బాగుండొచ్చు అనే విధానాల్ని గడిచిన 30 సంవత్సరాలుగా మేము ప్రయోగాలు చేసి ప్రజలకి అందజేయాలని ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.